త్వరలో మీకు బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎట్లా ఈసారి ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంది? ఇప్పుడైతే రేవంత్ రెడ్డి పవర్లో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గెలుస్తాడు. అది మాత్రం వాస్తవం. ఆయన కూడా అంత బాగానే తిరిగి జనాల్లో పబ్లిక్లో మంచిగా ఆదరణ అనేది సంపాదించుకుంటుండు. అప్పుడు కేసీఆర్ ఉండేది కాదు జనాల్లో, ఇప్పుడు ఈయన జనాల్లో అందరి మధ్యన ఉండి మంచిగా అయితే రూలింగ్ ఉంది ఇప్పుడు. ఎట్లా మరి ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ నుంచి మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన డెవలప్మెంట్స్ ఎలా ఉండేది? ఇప్పుడు ఆయన గురించి అంటే అంతగా మనకు తెలిసింది లేదు, ఎప్పుడు కనబడని వ్యక్తి మన మధ్యలో. కాబట్టి రేవంత్ రెడ్డి అయితే సాధారణంగా వీళ్ళైతే జనాల మధ్యన ఉన్నారు కాబట్టి చాలా మట్టుకు. ఎట్లా మరి ప్రజెంట్ ఊపు ఎలా ఉంది? బీఆర్ఎస్ వైపు ఉందా, కాంగ్రెస్ వైపు ఉందా? ఇక జనాల మధ్యన అప్పులు చేసిరని చెప్తున్నారు కానీ దాని మీద యాక్షన్ అనేది ఏం లేదు. ఇక జనాలు ఏమనుకుంటారు, పబ్లిక్ అంటే వాళ్ళు అంతా ఒకటే అన్నట్టు అయిపోయింది. కాబట్టి అంతగా ఏమీ ఇది లేదన్నట్టు. మీ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి? చాలా డెవలప్మెంట్ అంటే ఇప్పుడు చూస్తున్నాము, హైడ్రా పెట్టిండు, పేదవాళ్ళకి మంచి చేయాలని ఆలోచన చేస్తున్నాడు. కూల్చడాలం కన్నా వాళ్ళకి ఏం కావాలో మెరుగైన సౌకర్యాలు చేయాలని చెప్పి థాట్లో ఉన్నాడు ఆయన. అది ఒకటి మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎక్కడున్న వాళ్ళని అక్కడనే పెట్టాలి, ఎవరికి ఏమీ ఇచ్చేయకుండా పేదవాళ్ళకి చూడాలన్న సంకల్పంతో ఉన్నాడు ఈయన. ఎగ్జాంపుల్ ఇస్తున్నాయి ఇందిరమ్మ ఇల్లులు, అక్కడెక్కడో ఇచ్చే బదులు ఎక్కడ వాళ్ళని అక్కడనే ఇచ్చేస్తే అయిపోతుంది. అదే లోన్లు శాంక్షన్ చేసి ఇప్పుడు 5 లక్షలు ఇస్తారు, ఏది ల్యాండ్ ఉంటే వాళ్ళకి ఊర్లలో. ఇక్కడ పేదవాళ్ళకి అట్లనే 5 లక్షలు ఇస్తే కట్టుకుంటారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ పక్కన ఉన్నాయి కదా, ఎక్కడైతే ఎక్కువ కాలువలు ఉన్నాయి అది అట్లా పక్కన ఉన్న వాళ్ళకి మంచిగా కట్టుకోనికి సౌకర్యం కలుగుతుంది. అది ఆలోచన చేయాలని అంటున్నా కాంగ్రెస్ గవర్నమెంట్. ఎట్లా కేసీఆర్ రేవంత్ రెడ్డి 6 స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. 6 స్కీమ్స్లో మీకు ఏమైనా స్కీమ్స్ అందుతున్నాయా? ఇవో స్కీమ్స్ అంటే ఇప్పుడు అంతగా ఏమి అవగాహన లేదు కాబట్టి స్కీమ్స్ గురించి ఏం చెప్పలేను, మాట్లాడలేను. ఎందుకంటే వాళ్ళ థాటు మన థాట్కి మ్యాచ్ అవ్వదు అన్నట్టు. 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూశారు, 1.5 రేవంత్ రెడ్డి పరిపాలన. ఏంటి ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి డిఫరెన్స్ ఏంటి? డిఫరెంట్ ఏంటంటే జనాల్లో ఉన్నాడు ఈయన, ఆయన జనాల్లో లేడు. అదేంటంటే ఒక ఉద్యమం రాజకీయంగా వచ్చింది కాబట్టి రాజకీయంగానే చూస్తున్నారు. అది తెలంగాణ గురించి కాదనేది ఇప్పుడు అర్థమవుతుంది జనాలకి. మరి మీరు జూబ్లీహిల్స్ నివాసులుగా ఈసారి జూబ్లీహిల్స్లో ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి? చాలా మటుకు రూలింగ్ ఏది ఉంటుందో ఆ పార్టీ మెరుగైన సౌకర్యం కలిగిస్తుంది జనాలకి, వాళ్ళే గెలుస్తారు, వాళ్ళకి ఓటు వేయాలనేది నేను. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడికెక్కడ ఆయన మంచిగా చేస్తున్నాడు పరిపాలన విధంగా, ఒక పట్టున్న మనిషిలాగా అన్నీ చేస్తున్నాడు. ఆయన కూడా కొంచెం మనం అనేది ఇచ్చేయాలి. ఎందుకంటే 2 ఇయర్స్లో ఏది కాదు, 1,00,000 కోట్ల అప్పులు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్తున్నాను కాబట్టి ఆ కోట్ల అప్పులు తెరిపోవాలంటే మనకు అవకాశం అనేది రూలింగ్ పార్టీకే మనం ఇచ్చేయాలి. మరి పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత పెన్షన్ వస్తుంది? 2,000. రేవంత్ రెడ్డి గారు 4,000 ఇస్తా ఉన్నారు కదా. మాకు ఇవ్వలే, ఇంకా రాలే మా ఊర్లో. ఇట్లా మరి కేసీఆర్ ఇచ్చే పెన్షన్ వస్తుందా? ఇంకా అదే చేస్తామంటుండ్రు, చేయనే లేదు. మరి ఇక ఎప్పుడు చేస్తారో మేము ఎప్పుడు సంతోషపడాము. ఇక ముసలామంటే ఇక మరి అంతే తీసుకుంటున్నాం. ఎట్లా మరి అన్ని పథకాలన్నీ అందుతున్నాయా? ఫ్రీ బస్సు, గ్యాస్? బస్సు వస్తుంది. గ్యాస్ అంటే ఇక గ్యాసులు అప్పుడు ఇచ్చిన, ఇంకా మాకు ఇప్పుడు లేదు. ఇక మరి కరెంటు ఫ్రీ కరెంట్ వస్తుందా? వచ్చింది కరెంటు, కడతలేము. ఎట్లా మరి ఇక్కడ తొందరలో ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి కేసీఆర్ పార్టీ వస్తుందా, రేవంత్ రెడ్డి పార్టీ వస్తుందా? ఎక్కడ వస్తుందా మరి, అది ఊపి ఎట్టుంటుంది అది అప్పటి వరకు. మీరు 4,000 చేస్తే వస్తుంది. మరి ఆయన ఇచ్చిండు, మరి మాకు ఇస్తా అన్నాడు, ప్రమాణాలు చేసిండు, మరి రాలేదు. ఇల్లు వచ్చిందా? రాలేదు ఇంకా. మరి అప్లై చేసుకున్నారా? రాపిచ్చినాం, రాలే. వస్తుందన్నారు, పేర్లు రాపిచ్చిండ్రు, రాలే. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించారు కదా, రేవంత్ రెడ్డి వచ్చి 1 సంవత్సరం అయింది. ఎవరు ఆ పరిపాలన బాగుందా, ఈ పరిపాలన బాగుందా? ఆయననే తలుస్తుర్రులే, కేసీఆర్నే తలుస్తుర్రు. కానీ ఇంకా మాకు ఇంకా ఈ 4,000 వస్తే మరి ఈయనని పొడుగుదాము. మరి ఇది లేదు కదా, అందుకని ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఉంది ఇద్దరిని. ఎట్లా మరి ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా?
మాకు ఇంతవరకు అయితే అక్కడ లేదు. ఇక ఇటే మాకు 4000 చేస్తే ఇటే ఉంటుంది. మరి అది ఎప్పుడు చేస్తారో మరి పేదవాళ్ళకు మరి ఎప్పుడు చేస్తారో. అన్న నమస్తే. నమస్తే మేడం. ఏం పేరు? సయ్యద్ జమీర్. ఎట్లా జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ఏ గెలుస్తుంది మేడం. ఎందుకని? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కానీ కేసీఆర్ చేసినట్ట పని ఇతను చేయలేదు. ఎందుకు రేవంత్ రెడ్డి సన్న బియ్యం ఇస్తున్నారు, కొత్త ఇల్లు ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు, ఫ్రీ బస్. ఎవరికి ఇచ్చారు ఇల్లు? ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఆటోలు కూడా పంచారు. ఎవరికి ఇచ్చారు? 4 వీలర్ లైసెన్స్కి ఇవ్వరు. ఇల్లు లేదు. ఇల్లులు పంచుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టేదాకా ఇంకా 10 సంవత్సరాలు తగులుతుంది. అదే కేసీఆర్ అన్న ఉంటే ఇప్పుడు కట్టింది దొరుకుతుండే కదా మేడం. కనీసం 40,000 రెంట్ ఎక్కింది. ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు కదా. చాలా బాధపడి బస్సులు ఫ్రీ చేసినప్పటి నుంచి ఎలా బతుకుతున్నాం అలా. ఎట్లా ఫ్రీ బస్సుతో మీకు ఏమైనా ఇబ్బంది బాగా వచ్చిందా? ఇబ్బంది వచ్చింది కదా మేడం. ఇబ్బంది రాకుండా కాదు కదా, ఇబ్బంది చాలా వచ్చింది. ఎందుకంటే బతకడం కూడా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మనం. ఇంకా కొన్ని రోజులు అయితే జనాలు ఇంకా ఉడేసుకొని చేస్తారు అంతే. ఆటో వాళ్ళకి సాయం చేస్తుంది కదా గవర్నమెంట్. సాయం చేస్తుంది గవర్నమెంట్. ఎవరికి సాయం చేస్తుంది? ఉన్నోళ్ళకే సాయం చేస్తుంది, లేనివాడికి ఏం దొరుకుతుంది? ఇప్పుడు నేను రెంట్కి నడుపుతున్న ఆటో ప్రతిరోజు 300 కట్టాలి. నాది 4 వీలర్ లైసెన్స్. నేను పెద్ద బండి నడిపేవాడిని. ఆ పని కూడా నడుస్తలేదు. లోడ్లు దొరుకుతలేవు. భార్య పిల్లలని అమ్మనైనా వదిలేసి దూరం పోవాలంటే అవుతలేదు. మన దేశంలోనే మన ఏరియాలోనే మనం ఏదో చేసుకొని బాగుపడదామని ఇప్పుడు ఆటో తీసుకొని నడుపుకుంటున్నాము. ఈసారి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినాక వాళ్ళ వైఫ్కి ఇవ్వడం జరిగింది కదా టికెట్. ఎట్లా మరి? అలా వైఫ్కే దొరుకుతుంది మేడం. చూసారా మీరు మాగంటి గోపీనాథ్ గారు? చూసాం, కలిసాం. వాళ్ళ వైఫ్తో కూడా కలిసాం. ఎట్లా ఉండేది ఆయన ప్రజల వైపు? ఆయన చేసేట పని మళ్ళీ వేరే ఎవరు ఏం చేయరు. మాకంటి గోపీనాథ్ అంటే అందరికీ తీసుకొని నడిచేవాడు ఆయన. ఇప్పుడు ఆయన బతుకు లేకుండా చచ్చిపోయి. ఎట్లా ప్రజల్లో తిరిగేవాళ్ళ? తిరిగేవాళ్ళు. ఎట్లా మీ బస్తీలకు వచ్చేవాళ్ళ? ఎప్పటికీ వస్తాడు. మాకు ఇబ్బంది ఉన్నా ఫోన్ చేయగానే వస్తారు. మా లీడర్కి ఎవరైనా చెప్తే ఇట్లా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే వచ్చి చూసిపోతాడు. ఆయన ఉండేదాకా అయితే జర బాగుండే. ఇప్పుడు చనిపోయింది కదా, అలా భార్య వస్తే మళ్ళీ ఏమన్నా చేస్తుందని బాగుపడుతుందని మళ్ళీ కోరుకుంటున్నాం. అట్లా మరి 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ చేసే పని బాగుంది. అన్న ఎన్ని సంవత్సరాలు అయింది మీరు హైదరాబాద్లో ఉంటూ? మేము వచ్చి 25 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు మాకు 10 పైసలు లేదు. మొన్న గ్యాస్కి ఇచ్చారు, కొన్నాళ్ళు ఇచ్చారు, తర్వాత కట్ చేసేసారు. మళ్ళీ ఎందుకు హైదరాబాద్లో ఏదో పొట్టగుట్టికి అలా నడుపుతున్నాం. పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి జాబులు లేవు, ఏమీ లేవు. మరి రేషన్ రావట్లేదా? రేషన్ వస్తుంది. రేషన్ ఒకటి, రేషన్ బస్సు నడుపుతుంది. ఏం చేస్తాం? ఈ మధ్య సన్న బియ్యం కూడా ఇచ్చారు. సన్న బియ్యం ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు, బాగానే ఉంది. మరి పిల్లలకి జాబులు ఏమన్నా చూడాలి కదా. పిల్లలకి జాబులు చూడాలి. గరీబ్ వాళ్ళు ఏదో రోడ్డు మీద బతుకుతున్నాం. ఇల్లు రెంట్లు కట్టుకోవాలంటే ఎట్లా కట్టుకుంటాం? డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం అని చెప్పి ఆ కేసీఆర్ చెప్పిండు. ఇప్పుడు ఈయనే చెప్పిండు. ఇంత లేదు. మరి మీరు మొన్న ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకోలేదా? అప్లై చేస్తేనే వస్తుంది అంటున్నారు. అంతే. మొన్న చాలా మందికి ఇచ్చారు, మీకు రాలేదా? అసలు రాలేదు. మరి 6 పథకాలు ఒక్క పథకం కూడా రావట్లేదా మీకు? అదిగో గ్యాస్ కొన్నాళ్ళు వచ్చింది, కట్ అయిపోయింది. రేషన్ నడుస్తుంది. రేషన్ అప్పటి నుంచి నడుస్తుంది. ఎట్లా 3 నెలలకు ఒకేసారి ఇచ్చారు కదా మన రేషన్? ఒకసారి ఇచ్చారు, బాగా నడిచింది. ఎట్లా మరి? అయితే మీకు మీరు వచ్చి హైదరాబాద్ 20 సంవత్సరాలు, మీకు 5 సంవత్సరాలు ఎంత అవుద్ది? దాదాపు మాగంటి గోపీనాథ్ గారు మీ ఎమ్మెల్యే ఇక్కడ. ఈసారి మరి వాళ్ళు భార్యకి టికెట్ ఇచ్చారు. ఈసారి ఈ జూబ్లీస్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏమని మరి అది మనకు రాజకీయంలో మనకు తెలియదు. దాని గురించి మనం అంత పట్టించుకోవాలి. మీరు చూసినంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, కేసీఆర్ పరిపాలన ఎలా ఉండింది, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? అంతవరకు అయితే కేసీఆర్ పరిపాలన బాగుంది.